నేను చెప్పేది నిజం. అమ్మా, అదంటే నాకు ఇష్టం లేదమ్మా. అమ్మా అమ్మా, నిజమమ్మా. అమ్మా, అబద్ధం చెప్తున్నా, నన్ను క్షమించమ్మా. నేను ఇలా చూడలేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా. నిన్ను కాదనలేను, తులసిని వదులుకోలేను. తప్పక అబద్ధం చెప్తున్నా. మోసం చేయాలని మాత్రం కాదమ్మా. రే రే, అది మంచిది కాదురా. పొగరబోతుంది. దానికి అహంకారం ఎక్కువ. నీ మంచితనం అది సొమ్ము చేసుకోవాలని చూసే రకంరా. అందుకే దాంతో స్నేహం వద్దంటాను. నాన్న, నీ ఇష్టాలే కాదనటం నాకు మాత్రం ఇష్టమారా చెప్పు. నీ భవిష్యత్తు గురించేరా నేను ఆలోచించేది. నువ్వెక్కడ కష్టపడతావో అన్న భయం, అంతేరా. తల్లి కన్నా గొప్పగా బిడ్డల గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు. ఎడకు, ఈ అమ్మను అర్థం చేసుకోరా. బోచెత్తుగనరా. అమ్మా, నువ్వు కూడా తిను. ఇంకొక ముద్ద. దుర్గ మనసు ఎలా మార్చాలి? ఇంత శత్రుత్వం పెంచుకుంటే ఎలా? చాలరా, తిను. ఇంకొక ముద్ద, నాన్న ముద్ద తిను. అమ్మా, ఇదిగో, ఇది నాన్న ముద్ద. చాలరా, ఇది నా ముద్ద, లాస్ట్ ముద్ద. అబ్బబ్బబ్బా, తల పట్టేసింది. ప్రియా, ప్రియా, ప్రియా. కాస్త టీ పెట్టియమ్మా. అది టీ తాగితే తగ్గదు సాంబయ్య. మందుకి మందే విరుగుడు. ఊరుకోమ్మా. ఏంటి ఊరుకునేది? మధ్యాహ్నం తిండి మానేసి హృదయం సరిగమప అని పాడుతుంది అంటూ పెగ్గు మీద పెగ్గు చల్లగా కడుపులోకి పంపించావు. పెగ్గు ఎక్కువై తలకి తనినట్టుంది. దాని కిందికి పిలుచుకురావాలంటే పెగ్గు పడాల్సిందే. చాలే అమ్మా చతుర్లు. చతుర్లేంటి చతుర్లు? పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం సీసా మూతలు తీస్తే ఇలాగే ఉంటుంది మరి. సందు దొరికింది కదా అని మొత్తం పట్టించేస్తావా? తల పట్టదా? కాస్త నిమ్మకాయ నీళ్ళివ్వనా? దెప్పటం ఆపమ్మా. మీ అమ్మ ఎక్కడుందో చెప్పు. ఏం చెప్పమంటావ్? ఆ పిచ్చి తల్లి ప్రియకు పిచ్చి కదా, కన్నీళ్లు ఎక్కిళ్ళు. ఏమైందమ్మా? కన్నీళ్లు ఎక్కిళ్ళేంటి? అంత కంగారేం లేదు. పెగ్గెక్కువైతే నీకెక్కిళ్ళు, ప్రేమ ఎక్కువైతే ఆవిడికి కన్నీళ్లు. ఏడ్చి ఏడ్చి ఆ గదిలో పడుకుని నిద్రపోతుంది. తిన్నగా చెప్పమ్మా తులసి. ఎందుకు ప్రియ ఏడ్చింది? ఆ మాట నేను అడిగితే నాకు అలవాటిగా అనింది. ఏడుపు అలవాటేంటమ్మా? అసలు ఎందుకు ఏడ్చిందో చెప్పు. అమ్మ కన్నీళ్లకి కారణం అవసరమా? అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. మధ్యాహ్నం మామయ్యని అత్తయ్య కేకలు పెట్టిందంట. ఈవిడ కన్నీళ్లు కారుస్తుంది. అయినా మొగుడు పెళ్ళాలన్నాక మాట మాట అనుకోరా? ఈవిడికెందుకు ఫీలింగ్? వాళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఆయనకి లేని బాధ ఈవిడికెందుకు? దాని ప్రేమ దాందే. నీ ప్రేమ నీదేగా. వెళ్ళు, వెళ్ళి ఓదార్చి తీసుకొచ్చి నువ్వు ముద్ద తిని తనకు ముద్ద తినిపించు.
ఏం జరిగింది ప్రియా? ఏమైంది ప్రియా? ఏమైంది ప్రియా? దుర్గ మీ అన్నయ్యని ఏదో ఒక మాట అనగానే మరీ నువ్వు ఇంతలా బాధపడాలా? మాట అనలేదండి, మాట తీసుకుంది. మాట తీసుకుందా? ఏమని? ఏం చెప్పమంటారు? తులసి బయటే ఉంది. ఏం మాట తీసుకుంది? ఆ తులసిని ఈ ఇంటి కోడలుగా తీసుకురానని మన ఆశలు అడి ఆశలు చేసే మాట. అంటే తులసి ఆదిత్యుల పెళ్లి జరగొద్దని మాట. అది ఎప్పటి సంగతో కదా? కాదు, ఇవాళ మధ్యాహ్నం. ఇవాళ అసలు ఏం జరిగిందో చెప్పు ప్రియా. వాళ్ళిద్దరూ కలుసుకున్న సంగతి వదినకు తెలిసిపోయింది. అందుకే ఆ తులసిని ఈ ఇంటి కోడలుగా తీసుకురానని ఆ సాంబయ్యని అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయండి. వచ్చి అన్నం తినమంటే ఇంకా అక్కడే ఉన్నారేంటి? ఇక ఈ జన్మకి తులసి వదిన కోడలిగా వెళ్ళదండి. మనము దూరంగా వెళ్ళిపోవాలి. అన్నీని రోజు చూడలేను. ఏం చేయాలి? ఏదైనా మన చేతుల్లో ఏముంది? రేపటి కాలాన్ని మనం ఎలా నిర్ణయించగలం? అన్నీ ఆ పైవాడే సరిచేస్తాడు. ధైర్యంగా ఉండు. ఎవరు మాటిచ్చినా ముడివేసేది వేయగలిగేది ఆయన ఒక్కడే. నేను బావతో మాట్లాడతాను. అయ్యా సాంబయ్య, ఓ అమ్మా ప్రియా, కబుర్లు చెప్పుకుంది చాలే గాని పదండి భోంచేద్దాం. పద. రా. రండి రండి రండి. తులసిని ఈ ఇంటి కోడలుగా తీసుకురానని ఆ సాంబయ్యని అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయండి.
నా ప్రమాణమే నాకీరోజు అడ్డమైందా? వాళ్ళ ప్రేమకి అడ్డంకైందా? మాట పట్టింపులకి మన అనుకునే వాళ్ళని దూరం చేసుకోవాలా? ఈ పంతాలు పట్టింపుల కోసం బంధాలు బంధుత్వాలు వదిలేసుకోవాలా? రక్త సంబంధమే తుడిచేసుకోవాలా? ప్రేమ అపేక్షలని తుంచేసుకోవాలా? కాదంటే ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. అంత దూరం వెళ్ళాలా? ఏం సుఖం? ఎవరు మనశ్శాంతితో బతకగలరు? దుర్గ కోరింది చేయడమే మంచిది. ఎవరి బతుకు వాళ్ళది. సుఖంగా క్షేమంగా బతికేస్తారు. కాలమే గాయాల్ని మాన్పుతుంది అంటారు. సర్దుకోగలిగితేనే సంతోషం దక్కేలా ఉంది. మామయ్య ఫోన్ కి వాట్సాప్ లోనో షేర్ లోనో వెళ్ళిపోతుంది. ప్రశ్న ప్రసాద్ది, సమాధానం దుర్గమ్మది. దుర్గమ్మ, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు? తులసి, నా రెక్కలు విరిచి కట్టేసింది. ఎలాగా అని ఆలోచిస్తున్నాను. అయినా ఇంకెక్కడ పిల్లది? దాని ఆటలు సాకుండా చేసావు కదా. ప్రమాణాలైతే చేయించుకున్నారు, ఇంకా దానికి భయపడాల్సిన అవసరం ఏంటమ్మా? పిచ్చిదానా, దాని దగ్గరున్న వీడియో గురించి నువ్వు మర్చిపోయావు. అది దాని దగ్గర ఉన్నంతకాలం నా పీక మీద కత్తి ఉన్నట్టే. అది గాని బయట పెట్టిందో నా పరువు పవరు అన్నీ గంగపాలేనే. ఆయన దగ్గరే కాదు, ప్రపంచం ముందు తలంచుకుని తిరగటమే కానీ ఎత్తుకు తిరిగి బతకలేను. ఎలా అయినా దాని దగ్గర నుంచి ఆ వీడియో తీసేయాలి. అదెలా సాధ్యం అవుతుందైనా? ఏమో, అదే ఎలా సాధ్యమా అని ఆలోచిస్తున్నాను. ఎంత కష్టమైనా తప్పదుగా. లేకపోతే మనం దాని చేతిలో చిక్కినట్టే. అది నన్ను కోతం చేసి ఆడిస్తుంది. అది లే అంటే లేవాలి, కూర్చో అంటే కూర్చోవాలి. కొడుకుని మొగుడిని నా గుప్పెట్లో పెట్టుకున్నా నేను మాత్రం దాని గుప్పెట్లోనే ఉండాల్సి వస్తోంది. అయితే ఆలోచించండి అమ్మా. ఏదైనా తడితే నన్ను పొరమాయించండి, నేనెళ్ళి నిప్పు పెట్టొస్తా. బయటకెళ్లే భర్త భార్య ఎదురు రావాలి అనుకుంటారు. అంత విలువివ్వకపోయినా కనీసం వెళ్ళొస్తానని చెప్పటం ధర్మం. మాట కష్టమనిపిస్తే తలాడించడమేనా ఓ పద్ధతి. పద్ధతులనేవి మొదటి నుంచి రావాలి. మధ్యలో వచ్చేవి పద్ధతి కాదు, అలవాటు కాదు. వదిలేయండి, నేను పద్ధతి లేని దాన్ని. నేనా మాట అనలేదే. ప్రతిదీ అనాల్సిన అవసరం లేదు. కొన్ని అనకపోయినా అర్థమవుతుంటాయి. నీతో వాదించే శక్తి, టైము ఇప్పుడు నాకు లేవు. టిఫిన్ చేశారా? చేశాను. అయిన దానికి కాని దానికి అబద్ధాలు ఆడితే కలిసి రాదంటారు. సత్యవతి, అయ్యా, నేను టిఫిన్ చేశానా లేదా? చేశారు కదా. మీ అమ్మగారికి చెప్పు, తనకి నేను అర్థం కావడం లేదు. కాస్త వాస్తవంలో బతకడం నేర్చుకోమను. మీరు వాస్తవానికి విలువిస్తున్నారా? ఏంటా ప్రశ్న? నిన్న సాంబాయిని ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు. గుర్తుంది. ఇచ్చిన మాట మర్చిపోలేదు. వెళ్ళిన దగ్గర నుంచి ఆ పనిలోనే ఉంటాను. వాళ్ళ సామాను లారీ ఎక్కితే మీరు మాట నిలబెట్టుకున్నారనే నమ్మకం కలుగుతుంది. నువ్వు నేను సర్దుదాన్లే. నాకు ఆ కర్మేం పట్టలేదు. నమ్మకం బలపడాలి కదా, అందుకే. దుర్గమ్మ, పంతం పట్టడంలో, ఆ పంతం నెగ్గించుకోవడంలో నీ తర్వాతేనమ్మా ఎవరైనా. ఈ మాత్రం కఠినంగా లేకపోతే చెవులకి తాటాకులు కట్టేస్తారు సత్యవతి. ఈయన చెడిందిగాక వాణ్ణి చెడగొడతారు.
అవును, వీడెక్కడా? ఫ్రెండ్స్ వస్తే క్రికెట్ బ్యాట్ పట్టుకుని బయటికి వెళ్ళాడు. ఓ, వెళ్ళని. ఆటల్లో పడితేనన్నా వాడు దాని ధ్యాస నుండి దూరంగా ఉంటాడు. అయినా బాబు మాటిచ్చాడు కదా, ఇక జన్మలో తప్పు చేయడు. మగాడు మాట తప్పేది కూడా ఆడదాని విషయంలోనేనే. మాటిచ్చాడు అని మనం పట్టించుకోకపోతే తర్వాత మనం తలలు పట్టుకోవాల్సి వస్తుంది. అయినా నేనున్నాను కదా దుర్గమ్మ. మంచి కాఫీ తెచ్చిమంటారా? వద్దు. సత్యవతి, ఏడు దుర్గమ్మ. జాగ్రత్త. నేను చూసుకుంటాను కదా దుర్గమ్మ. వెళ్ళు. చెప్తా నీ పని. ఇక ఈ జన్మకి తులసి వదిన కోడలిగా వెళ్ళదండి. మనము దూరంగా వెళ్ళిపోవాలి. ఏంటి సాంబయ్య, ట్రాన్స్ఫర్ అవుతుందని దిగులు పడుతున్నావా? అబ్బే అదేం లేదురా, ఉద్యోగస్తులకి ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని మామూలే కదరా. నీ మొహం మామూలుగా లేదు సాంబయ్య. ఇది ఒరిజినల్ ట్రాన్స్ఫర్ కాదు. మనమంటే పడని వాళ్ళు నిన్ను బలవంతంగా పంపించేస్తున్నారు కదా, అందుకే ఖచ్చితంగా బాధ ఉంటుంది. అయినా బాధపడకు సాంబయ్య, ఎలా జరుగుతుందో ఎవరికి తెలుసు? ఆ దుర్గమ్మ నన్నేం చేయలేక ఇలాంటి పిచ్చి పనులు చేసి ఆనందపడుతోంది. పడని. ఎంత ప్రేమాభిమానాలు చూపించినా ఎవరి చూపు మా సంతోషాల మీద పడిందో. శత్రువుల్లా మారిపోయామమ్మా. ఎవరి కళ్ళు పడుండవు. అది ఆవిడ బుద్ధి, అహంకారం, ఉన్న వాళ్లమన్న టెంపర్. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలనని చెప్పి మనల్ని బెదిరించడానికి ట్రాన్స్ఫర్ చేయిస్తుంది. చూడు సాంబయ్య, మనం ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. మనకెవరి మీద పగలు పంతాలు ప్రతీకారాలు లేవు. ఆ విషయం భగవంతుడికి కూడా బాగా తెలుసు. ఆయన మన పక్కనే దూతలా ఉంటాడు. మన భగవంతుడే కదా, ఏదో ఒకటి చేసి మాయ చేయడా. ట్రాన్స్ఫర్ ఫైనల్ అయ్యేదాకా నువ్వేం బాధపడకు సాంబయ్య. నేనే ట్రాన్స్ఫర్ లెటర్ ఇచ్చానమ్మా, భయము బాధ నాకేం లేవు. సార్, దట్ ఈస్ సాంబయ్య సార్. వెరీ వెరీ సిన్సియర్, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, నీతి నిజాయితీ అన్ని ఉన్న ఆయన మా సాంబయ్య. మీరు బంధువులే అయినా మా సాంబయ్య ధర్మం తప్పడు. కానీ మీరేంటి సార్ ధర్మం తప్పుతున్నారు? అమ్మా తులసి, నువ్వేం కంగారు పడకు సాంబయ్య, నేనేం తప్పు మాట్లాడను. చెప్పండి సార్, ఆఫీసర్ గారు ధర్మం తప్పడం కరెక్టా? నేను ధర్మం తప్పానా? భార్యకిచ్చిన మాట కోసం మా సాంబయ్యని మీరే ఏ రీజన్ లేకుండా ట్రాన్స్ఫర్ చేయించటాన్ని ఏమంటారు? అమ్మా తులసి, సార్తో అలా మాట్లాడకూడదు. అన్యాయం జరుగుతుంటే పై ఆఫీసర్స్ కి పెద్దవారికి కాక ఎవరికి చెప్పుకుంటాం సాంబయ్య? మరీ రాముల వారి బాణం కింద కప్పలా ఉంటే ఎలా? అయినా నేనేం వారు చెడ్డవారనో దుర్మార్గులనో ఇలా అనో అలా అనో పర్సనల్ గా తప్పు పట్టడం లేదు. నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్న కారణం కరెక్టేనా అని అడుగుతున్నాను. ఏదైనా సరే నువ్వు మాట్లాడుతూ సార్ని ఇబ్బంది పెట్టదు. అది సార్ సాంబయ్య. తను బాధను అనుభవిస్తూ కూడా అవతలి వాళ్ళు బాధపడకూడదు అని ఆలోచిస్తాడు. అమ్మా తులసి, మాట్లాడివు సాంబయ్య. రీజనబుల్ గా లాజికల్ గా మాట్లాడుతుంది. మీరు అని ఆగాల్సి వస్తుంది, లేకపోతే కౌన్సిలింగ్ కి వెళ్లి దాన్ని ఎంక్వైరీకి పెట్టించేదాన్ని. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పవే మేనకోడ్లా. ఏంటి టోపీ తీసి వరుసలు కలిపి నాకు టోపీ పెడదామన్నా? సెంటిమెంట్ ప్లే చేసి తప్పించుకుని మ్యాటర్ సెటిల్ చేద్దామన్నా? ఆన్సర్ లేక కంప్లైంట్ ఫైల్ చేద్దామన్నా? అదేం లేదమ్మా, నువ్వు పరాయిదానివి కాదు. పర్సనల్ గా నీతో జస్ట్ నీ మేనమావగా కాసేపు మాట్లాడదామని.